హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మీకు అద్భుతమైన హౌస్‌ని చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. హాయ్, వెల్కమ్ టు ద న్యూ హోమ్. రండి, ఈ హౌస్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను. వచ్చేసండి నాతో, కమ్ ఆన్ అండి. సో ఇది ఎంట్రన్స్. కరెక్ట్ గా ఎంటర్ అయిన తర్వాత రైట్ లెఫ్ట్. సో రైట్ సైడ్ కి మనకు ఒక డైనింగ్ ఏరియా ఉంది. ఇది ఫార్మల్ డైనింగ్ అనమాట. చాలా పెద్దది. ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు డెకరేట్ చేశారంటే మనకు చూస్తుంటేనే ఎంతో ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపించింది. సో చాలా పెద్దదనమాట ఇది. అంటే ఒక పెద్ద ఫ్యామిలీ కూర్చొని ఫ్రెండ్స్తో సరదాగా డిన్నర్ చేయొచ్చు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ఫార్మల్ డైనింగ్ అనమాట. సో అక్కడి నుంచి మనం ముందుకు వెళ్తే చిన్నగా ఒక కాఫీ ఏరియా లాగా ఇచ్చాడు అటు ఇటు. సో కౌంటర్ స్పేసెస్ అన్నీ ఇచ్చాడు. సో మనకు కావాలంటే కాఫీలు పెట్టుకోవచ్చు, ఏదైనా వస్తువులు పెట్టుకోవచ్చు, గ్రైండర్లు, మిక్సీలు అట్లా అన్ని. చాలా బాగుంది అనమాట. ఎక్స్ట్రాడినరీగా ఉంది. చూడండి, ఈ బాయ్స్ వాయిస్ కౌంటర్ టాప్స్. సో ఇక్కడ మామూలుగా ఏంటంటే మనకి ఇక్కడ వుడ్ ఉంది ఈ సైడ్. ఇది చూడండి, మొత్తం ఇది టువర్డ్స్ ది ఫ్లోర్ ఎవ్రీథింగ్ వాల్స్ ఇచ్చాడు. అండ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. హై క్వాలిటీ స్టీల్ సింక్స్ ఇచ్చాడు. సింక్, డిష్ వాషర్ కావాలంటే ఇంకో డిష్ వాషర్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మామూలుగా ఏంటంటే మనకు ఇక్కడ మైక్రోవేవ్ ఓపెన్ ఉంటాయి జనరల్ హౌసెస్ లో, కానీ ఇందులో వచ్చేసరికి ఇక్కడ ఇచ్చాడు మైక్రోవేవ్, కింద ఇచ్చాడు, సింక్ దగ్గర పెట్టుకుని ఇచ్చాడు. అదే మైక్రోవేవ్ ఇక్కడే ఉంది టుగెదర్ కలిపి. అండ్ సో అది సెకండ్ ఓవెన్. ఓకే, సో దాంతో పాటు ఇక్కడ కిచెన్ ఇచ్చాడు. ఇది 6 బర్నర్స్, ఎంత పెద్దదో చూడండి. అండ్ ఇక్కడ ఇది కౌంటర్ అనమాట. కౌంటర్ కూడా చాలా బాగుంది, వార్డ్స్ మొత్తం. అండ్ విండోస్ కానీ ఎంత పెద్దగా అంటే చాలా బాగుంది. బయటికి మనం చూడండి, పటియో అండ్ రిలాక్సేషన్ ఏరియా లాగా. సో మన ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్న, ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉన్న, అసలు మహా అద్భుతంగా ఉంటుంది ఈ ఏరియా. అందరూ హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకు క్లోజ్డ్ ప్యాంట్రీ ఇచ్చాడు, ఫ్రంట్ డోర్ నుంచి, లంచ్ డోర్ నుంచి. సో చూడండి, ఈ ప్యాంట్రీలో అన్ని ఇంటర్ వాళ్ళ సామాన్లు సరిపోతుంది. మొత్తం సరుకులు ఎవ్రీథింగ్ విల్ గో ఇన్సైడ్ అనమాట. లగ్జరీ ప్రీడిఫైన్డ్ అగైన్. చాలా బాగుంది, పెద్దది. సో అది అయిపోయిన తర్వాత కిచెన్ పక్కన మనకు ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, ఓవెన్ ఉంది ఇన్బిల్ట్. అగైన్ ఇక్కడ ఆఫీస్ పెట్టుకోవడానికి కౌంటర్ లాగా ఇచ్చాడు. చాలా బాగుంది అసలు, వెరీ నైస్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి యాక్చువల్ ఇది మడ్ రూమ్, రైట్? సో ఇది గరాజ్ డోర్ నుంచి మనం ఇటు వస్తే ఇది మడ్ రూమ్. అండ్ ఇది కోట్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇది ఒక కార్నర్ ఇచ్చారు. ఇక్కడ కోట్స్ అన్ని చాలా బాగుంది చూడండి. ఇది ఫార్మల్ లివింగ్ వచ్చేదండి. ఎంత స్ట్రెచర్ గా ఉందో, చాలా పెద్దది, స్ట్రాంగ్గా ఉంది. ఇట్స్ వెరీ వెల్ డెకరేటెడ్ అన్నమాట. వండర్ఫుల్ స్పేస్. టువర్డ్స్ ద సీలింగ్ డబుల్ హైట్ సీలింగ్ ఉంది. లగ్జరీ, ఎంతో లగ్జరీస్ గా ఉంది అసలు. సో ఇలాంటి ఫీల్ మనకు మళ్ళీ రాదు. ఇక్కడ ఒక కోట్స్ పెట్టుకోవడానికి ఒక క్లాజెట్ ఇచ్చాడు. సో ఇక్కడ ఒక పౌడర్ రూమ్. సో పౌడర్ రూమ్ ఇచ్చాడు. అండ్ మళ్ళీ ఇక్కడ ఒక చిన్న రూమ్ లాగా ఇచ్చాడు ఏరియా, కోట్స్ అవన్నీ పెట్టుకోవడానికి. సో ఇది ఆఫీస్ రూమ్ అన్నమాట, సపరేట్ గా. దీనికి కావాలంటే మనకి బెడ్రూమ్ లాగా మార్చేస్తామన్నారు, ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ కావాలనుకుంటే దీనికి పూజ రూమ్ కూడా చేసుకొని దీనికి ఫ్రెంచ్ డోర్స్ పెద్దది వచ్చింది కాబట్టి వాకిలి. సో దీనికి ఫ్రెంచ్ డోర్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఆప్షన్స్ అన్ని మనకి అవైలబుల్ ఉన్నాయి. వీ కెన్ టేక్ మన ఇండియన్ ట్రెడిషన్ కి తగ్గట్టుగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇట్స్ పాసిబుల్. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట, గ్రౌండ్ ఫ్లోర్ లో ఎంటర్ అయిన తర్వాత. ఇదంతా ఎక్స్టెండెడ్ ఏరియా. ఇదంతా ఆప్షన్స్ లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. మామూలుగా హౌస్ లో రాదు, కానీ ఇది ఆప్షన్స్ లో మనం చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక చిన్న లివింగ్ లాగా ఇచ్చాడు ఇక్కడ. అండ్ అగైన్ ఇక్కడ షవర్, బాత్రూమ్ అన్ని ఇచ్చాడు. సో మన షవర్ లో అనమాట ఇక్కడ ఇట్లా చూస్తుంటే ఇక్కడ కిటికీ ఉంది. కిటికీ ఉంది. సో ఇది గెస్ట్ బెడ్రూమ్.
గెస్ట్ ఎవరైనా వచ్చినా లేదంటే ఎవరైనా ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు సో కింద బెడ్రూమ్ కావాలి అనుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఒకటి ఆప్షన్. సో కింద బెడ్రూమ్ అనేది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది, స్పేషియస్ గా. సో చాలా వరకు సరిపోతుంది, దీనికి మించి ఏమీ లేదు అన్నట్టుగా ఉంది. వెరీ నైస్. ఓకే, ఇది ఫస్ట్ ఫ్లోర్. సో మనం ఎంటర్ అయిన తర్వాత ఇది ఫస్ట్ ఫ్లోర్ లోకి వస్తాం. చూద్దాము. వెరీ క్లాసిక్ గా ఉంది కదా, చాలా బాగుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కింద హార్డ్ బోర్డ్స్ ఇచ్చాడు, కింద ఫ్లోరింగ్. అండ్ ఇది వచ్చేసరికి లైక్ మెట్లెక్కి పైకి రాగానే మనకి ఇక్కడ లాండ్రీ రూమ్ లాగా ఇచ్చాడు. And చాలా బాగుంది. పైన ఇక్కడ లోపల ఈ వార్డ్రోబ్స్ లాగా ఇచ్చాడు, మనం ఏదైనా పెట్టుకోవడానికి సామాన్లు చాలా పడతాయి అసలు. ఇట్స్ వెరీ బిగ్. సింక్ అన్ని బాగున్నాయి. సో అట్లానే ఇక్కడ ఐ థింక్ ఇది చిన్న లినిన్స్, కోట్స్ ఆర్ ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి. టువర్డ్స్ రైట్ సైడ్ ఇది చూడండి, ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది. చూడండి, వండర్ఫుల్ గా ఉంది బెడ్రూమ్ ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా. అంత పెద్దది చూడండి అసలు మాస్టర్ బెడ్రూమ్, ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో మెయిన్ గా ఇప్పుడు మీరు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మంచి విండోస్ ఇచ్చాడు లైటింగ్ కి. అండ్ ఇటు కూడా సేమ్ విండోస్ ఇచ్చాడు. ఇది చూడండి, రిలాక్స్ అవ్వడానికి మనకు కార్నర్ ఇచ్చాడు ఇక్కడ. చాలా బాగుంది అసలు. ఎవరికైనా ఇక్కడ రిలాక్స్ అవుదాం అనిపిస్తుంది, అంత బాగుంది. ఈ విండోస్ లోంచి వ్యూ గానీ మహా అద్భుతం, రైట్? అండ్ ఇది ఈ స్పేస్ కూడా చాలా కన్వీనియంట్ గా, కోజీగా, కంఫర్టబుల్ గా అంత బాగా దీన్ని డిజైన్ చేశారు ఈ స్పేస్ ని. వెరీ నైస్, చాలా బాగుంది. సో బెడ్రూమ్ నుంచి మనకి ఇక్కడ మాస్టర్ బాత్ ఇచ్చాడు. చూసారా మాస్టర్ బాత్ ఎంత పెద్దదో. సో నైస్ ఉంది అసలు మాస్టర్ బాత్. వావ్, ఇక్కడ చూడండి టబ్ గానీ అసలు లగ్జరీ. ఇక్కడ షవర్ ఉంది చూడండి, మొత్తం మనకు ఆప్షన్స్ ఇచ్చాడు, టచ్ స్క్రీన్ ఆప్షన్స్ లోపల షవర్. ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ ఇది ఒక చిన్న స్పేస్ అన్నమాట. సో దీనికి కావాలంటే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, రైట్? ఇది ఆప్షన్స్ లో పార్ట్ ఆఫ్ ఇట్. ఇది చూడండి స్పేస్ చాలా బాగుంది. సో ఇది హిజ్ అండ్ హర్ వాష్ బేసిన్స్ అన్నమాట. సో మనం రెడీ అవ్వచ్చు ఇక్కడ. సో అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది. ఈ మధ్యలో టబ్ ఇచ్చాడు విడిగా. అండ్ ఈ సైడ్ ఏమో మనకు వాష్రూమ్ ఇచ్చాడు. చాలా బాగుంది చూడండి. $1 million పెట్టాలి అంటే దానికి ఏదైనా రీజన్ కావాలి కదా, ఇది వన్ ఆఫ్ ది రీజన్. చూడండి ఎంత పెద్ద వాకింగ్ క్లాసెట్ అంటే, హాయిగా కంఫర్టబుల్ గా షూస్ పెట్టుకోవడానికి కానీ అన్ని లగ్జరీ ఐటమ్స్ అన్ని నీట్ గా పెట్టుకోవడానికి చాలా పెద్ద వాకింగ్ క్లాసెట్. అద్భుతంగా ఉందని చెప్పాలి అంతే, మీకు వేరే మాట లేదు. వెరీ నైస్ కదా, డబ్బు చూడండి. సో ఇప్పుడు చూడండి, మనం మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ వాష్రూమ్ లోంచి బయటకు వచ్చేసాము. వస్తే మళ్ళీ బెడ్రూమ్ లో వచ్చాము. చూడండి ఏరియా కూడా పైన అంత బాగా డిజైన్ చేశారు. సీలింగ్స్ గానీ అంతా అంటే లోగా లేవు. ఇది కావాలంటే దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనం కొంచెం పైసలు ఎక్కువ కడితే ఎక్స్టెండ్ కూడా చేస్తారు. చాలా బాగుంది చూడండి. ఈ విండోస్ గానీ అక్కడ కూడా పెద్ద విండోస్ ఉన్నాయి. సో కావాలనుకుంటే దీనిలో మనకు ఒక ఆప్షన్ కింద దీన్ని జస్ట్ ఫ్రెంచ్ డోర్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ లైక్ దట్ క్లోజ్ చేసుకొని బాగుంటుంది. మీరు చెప్పండి కామెంట్స్ లో దీనికి ఈ బెడ్రూమ్ లో ఎట్లాంటి ఆప్షన్స్ పెడితే బాగుంటుంది అని. సో అవన్నీ మనం చేయడానికి పాసిబిలిటీ ఉంది.
సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాక మరి ఎదురుగానే రైట్ ఇంకొక చిన్న బెడ్రూమ్ ఉంది, చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇది కూడా క్లోజీగా ఉంది అండ్ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అన్ని ఉన్నాయి. సో ఇది చూడండి బెడ్రూమ్ పిల్లలకి చాలా బాగుంటుంది. విండోస్ కానీ అసలు ఎక్స్ట్రా ఆర్డినరీ విండోస్ కూడా చాలా బాగుంది కదా. ఇక్కడ డ్రెస్సింగ్ క్లాసెట్ లాగా ఇచ్చాడు, అంత బాగుంది. ఇక్కడ చూడండి ఇది వాకింగ్, దీనికి కూడా వాకింగ్ ఇచ్చాడు, వాకింగ్ క్లాసెట్. ఇది కూడా చాలా పెద్దగానే చెప్పాలి, చిన్నదేం కాదు, వెరీ డీసెంట్ సైజ్. అండ్ అగైన్ షవర్, ఇది షవర్ ఇచ్చాడు కదా, ఇక్కడ టబ్ ఏం లేదు. సో ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా అండ్ టాయిలెట్ షవర్. ఇది జనరల్ గా చాలా మంది ఇలానే ఉంటుంది, బట్ యా ఇది మొత్తం చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. ఆ ఏరియా నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు ఇక్కడ చూడండి మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తూ ఉంది. సో ఎంట్రన్స్ నుంచి మనకు అటు ఇటు స్టెయిర్ కేసులు ఇచ్చాడు, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు అటు ఇటు. అండ్ ఆ ఏరియా నుంచి ఆపోజిట్లోకి మనం వెళ్తే ఇంకా కొన్ని బెడ్రూమ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఆ ఏరియా అంతా కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. అలాగే ఇక్కడ చూడండి డబల్ హైట్ సీలింగ్స్ ఇచ్చాడు, ఎంత బాగుందంటే ఇక్కడ నుంచి వ్యూ మనకి కింద ఏం జరుగుతుందో మొత్తం మనం ఏం మిస్ కామన్నమాట, మొత్తం కనిపిస్తూ ఉంటుంది. నాకైతే అసలు సూపర్గా నచ్చింది ఈ సీలింగ్, డబుల్ హైట్ సీలింగ్. బేసిక్గా చాలా స్పేషియస్గా ఉంది. యాక్చువల్లీ అది పెద్ద ప్లేసే, బట్ చాలా స్పేషియస్గా కూడా అనిపించింది అనమాట. సో ఇది చూడండి, ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది అసలు వండర్ఫుల్ గా ఉంది బెడ్రూమ్. అసలు దీని ఇంటీరియర్స్ కానీ అసలు చాలా అంటే చాలా, ఇది మా అమ్మాయికి అయితే పెచ్చగా నచ్చేస్తుంది. సో ఇందాక మనం చూసిన అబ్బాయి సెటప్ లో ఉంది, ఇదంతా అమ్మాయిది అనమాట. చాలా బాగుందని చెప్పాలి. అసలు ఎప్పుడైనా కట్టుకున్నా ఇట్లాంటి భలే అనిపిస్తుంది కదా. చూడండి విండోస్ కానీ అంతా ఇక్కడ బయటికి నీట్ గా కనిపిస్తా ఉంది, అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది వ్యూ. చూడండి వెనకాల వుడ్స్ వచ్చినాయి, మనకి ఇంకేం లేవు ఇక్కడ, బిల్డింగ్స్ కానీ ఏం లేవు, చాలా క్లియర్ వ్యూ ఉంది. ఈ పెద్ద విండోస్ ఉండటం వల్ల మనకు బాగా ఏరీగా అండ్ చాలా పెద్దగా అనిపిస్తుంది రూమ్. ఇదేమో ఇక్కడ డ్రెస్సింగ్ ఇచ్చాడు, చూడండి చాలా బాగుంది. సో ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ ఒక జనరల్ పౌడర్ ఏరియా బాత్రూమ్ అని చెప్పాలి. లైక్ ఇక్కడేమో 2 సింకులు ఇచ్చాడు ఇంతకట్లానే, అండ్ ఇక్కడ ఒక టాయిలెట్ అండ్ షవర్, టబ్ ఇచ్చాడు లోపల. సో లోపల చూడండి మొత్తానికి అన్ని ఎవ్రీథింగ్ ఇట్స్ సో స్పేషియస్, చాలా బాగుంది. అండ్ ఇటు నుంచి దీని పక్కన మనకు ఒక చిన్న లెనిన్ రూమ్ లాగా ఇచ్చాడు, లెనిన్ క్లాసెట్. సో టవల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఇది ఇంకో బెడ్రూమ్, ఇది గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పచ్చు, ఇంకొక బెడ్రూమ్. సో ఇందాక మనం అక్కడ బెడ్రూమ్ చూసాం కదా, సేమ్ అటు సైడ్ లోని ఇక్కడ కూడా ఉంది బెడ్రూమ్, కాకపోతే దీనిలో అటాచ్డ్ బాత్రూమ్ అవి ఇవ్వలేదు, రైట్. సో ఇది జస్ట్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ టైప్. అండ్ ఇక్కడ మళ్ళీ మనకు క్లాసెట్ ఇచ్చాడు, బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి నీకు అరేంజ్ చేసుకోవచ్చు, సరిపోతుంది. ఐ థింక్ వెరీ బేసిక్ ఉన్నా బట్ బాగుంది. సో కిచెన్ లో నుంచి మనం లివింగ్ ఎదురుగానే ఈ డోర్ తీసుకుని కిందకి వెళ్తే బేస్మెంట్ ఉంటుంది. లెట్స్ గో బేస్మెంట్ వెళ్తారండి. చూడండి ఈ వాల్ డెక్కర్ గానీ అసలు ఎంత బాగా చేశారంటే, ఇది ఇంటీరియర్స్ అంటే ఇట్లా చేసుకోవాలి అన్నట్టుగా ఉంది. ఎంటర్ అయిన తర్వాత మెట్లు దిగి కిందకి వచ్చిన తర్వాత ఇది జనరల్ గా మనం ఏం చేస్తాం అంటే ఏరియాని స్టోరేజ్ టైప్ అనమాట ఏరియా. సో మన ఇంట్లో ఉన్న పాత సామాన్లు అవన్నీ పెడుతూ ఉంటారు ఇట్లాంటి ఏరియాలు. కావాలంటే ఇది కూడా ఫినిష్ చేసుకోవచ్చు, బట్ జనరల్ గా ఈ ప్లేస్ ని వదిలేస్తూ ఉంటారు. ఎలక్ట్రానిక్స్, హెచ్విఏసి అన్ని ఇందులో ఉంటాయి అనమాట, ఏసీసీ అన్ని. సో ఇది ఇట్లానే వదిలేస్తూ ఉంటారు. ఇది కూడా ఐ వుడ్ సే చాలా పెద్దది ఈ ఏరియా కూడా. ఈ ఇల్లంతా మనకు నాకు తెలుసు 10 సార్లు ఎక్కి దిగితే ఇక వేరే జిమ్ ఏం అవసరం లేదు, అంత పెద్దది ఈ ఇల్లు. చూడండి ఇది మొత్తం ఇట్లా హెచ్విఏసీలు, ఏసీ యూనిట్లు మొత్తం అన్ని ఉంటాయి.
ఇది ఫినిష్ చేయరు జనరల్ గా. ఫినిష్ బేస్మెంట్ లో ఈ పార్ట్ ని వదిలేస్తుంటారు, అన్ని హోమ్స్ లోనూ వదిలేస్తారు. సో కావాలంటే మేము బెడ్రూమ్ కూడా చేస్తామన్నారు, ఆప్షన్ ఉంది అన్నారు, బట్ మన ఇష్టం అది. సో ఆ రూమ్ లో నుంచి అన్ఫినిష్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత సెట్ చేయడం ఒక డోర్ ఉంది, చూద్దాం ఏముంది ఇక్కడ. ఇది ఇంకొక సైడ్ ఆఫ్ బేస్మెంట్, ఇది కూడా అన్ఫినిష్, కావాలంటే దీన్ని మనం ఫినిష్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా పెద్దది, చూడండి అసలు ఎంత పెద్దదంటే అంత పెద్దది. దీన్ని యాక్చువల్లీ మంచి థియేటర్ రూమ్ లాగా అట్లా చేసుకున్నామంటే ఇంకా సూపర్ గా ఉంటుంది. లేదంటే చిల్డ్రన్ ఉన్న వాళ్ళు చిల్డ్రన్ కి ఏదైనా సపరేట్ గా బెడ్ రూమ్ అట్లా ఏదైనా చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు ఇక్కడ. చూడండి ఇది జిమ్ ఏరియా లాగా ఇచ్చాడు, జిమ్ ఏరియా ఎంత బాగుంది చూడండి. సో ఎంటర్టైన్మెంట్ జోన్ నుంచి ఇక్కడ మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన డైనింగ్ టేబుల్ అవన్నీ ఉన్నాయి, డైనింగ్ ఏరియా. సో ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చిన, అండ్ ఇది వెట్ బార్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో వెట్ బార్. మనకు ప్యాంట్రీ అన్నీ ఉన్నాయి. సో ఇంకా ఇట్లాంటి లగ్జరీ హోమ్స్ ఏదైనా టూర్ కావాలన్నా, ఇంకా ఏదైనా ఆప్షన్స్ సజెషన్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ ఇల్లు ఇట్లాంటి టూర్స్ కోసం చాలా కష్టపడుతున్నాను, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కి. అండ్ మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఇట్లాంటి వీడియోస్, హోమ్ టూర్స్. సో నేను మరిన్ని ఇట్లాంటివి చేసి మీ అందరికి ఇంకా లేటెస్ట్ గా ఏమున్నాయో అన్ని మీకు చూపడానికి ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. కింద బేస్మెంట్లోనే మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక రూమ్ లాగా ఇచ్చాడు. ఇది యాక్టివిటీ రూమ్ అనుకోవచ్చు, ఆఫీస్ రూమ్ లాగా అనుకోవచ్చు, లేదంటే చిన్న హోమ్ స్కూల్ అనుకోవచ్చు, కావాలంటే బెడ్రూమ్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అన్ని పెట్టుకోవడానికి మనకు వార్డ్రోబ్స్ లాగా ఇచ్చాడు. అలాగే ఏదైనా లైక్ వాచెస్ అవన్నీ పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. అండ్ ఇట్స్ అ వెరీ డీసెంట్ స్పేస్ ఇది మొత్తము. అలాగే దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడే ఒక పక్కనే బాత్రూమ్ కూడా ఇచ్చారు. సో ఇందులో షవర్ అన్నీ ఉన్నాయి. ఇది కూడా చాలా పెద్ద డీసెంట్ సైజ్ బాత్రూమ్ అని చెప్పొచ్చు. సో ఈ ఏరియా నుంచి బయటికి రాగానే సో ఇక్కడ యాక్చువల్ మళ్ళీ ఇందాక మనం మాట్లాడుకున్న బేస్మెంట్ లివింగ్ ఏరియా మొత్తం ఉంటుంది. సో అది మొత్తానికి బేస్మెంట్ టూరు. అండ్ నాకైతే ఈ ఎంటర్టైన్మెంట్ జోన్ అయితే సూపర్ గా నచ్చేసింది. ఇంకా నుంచి ఏం కావాలండి లైఫ్ లో, అంతే కదా. ఎంత మాత్రం చూడటానికి ఒక పెద్ద టీవీయో థియేటర్ ఉండి ఇట్లా చిల్ అవటానికి ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఉంటే అసలు మధ్యాహ్నం వేరు. బేస్మెంట్ లోంచి పైకి మళ్ళీ మనం వెళ్తే లివింగ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి మనకి మెట్లకి పక్కన ఇట్లా లైట్ లాగా ఇచ్చాడు, ఎంత బాగుంది చూడండి, ఎక్స్ట్రాడినరీ. వావ్, కెమెరా ఇట్ ఒకసారి. ఇది చూడండి, ఇది అవుట్ సైడ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అవుట్ సైడ్ ప్యాటియో అండ్ రిలాక్సేషన్ ఏరియా అనమాట. ఇది ఎంత పెద్దదో చూడండి. ఇక్కడే మనకు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఇచ్చారు. ఇటు నుంచి మనం వెళ్తే స్నో పడిపోయింది అంతా ఇది. బట్ అగైన్ ఇక్కడ కౌంటర్ అవెన్ అన్నీ ఉన్నాయి చూడండి, బయట కుకింగ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఒక ఫైర్ ప్లేస్ ఏమైనా ఉంది అసలు, ఇది చూడండి, ఇట్లా ఒక ఫైర్ ప్లేస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక ఫ్రిడ్జ్, డిష్ వాషర్ అన్నీ ఉన్నాయి. కూర్చొని ఫ్రెండ్స్ అందరితో బాగా చిల్ అవటానికి ఇంతకు మించి ఏమడుగుతాం చెప్పండి, అంతే కదా. చాలా బాగుంది ఏరియా. అండ్ ఇది లాట్ పెద్ద లాట్. సో ఈ లాట్ పెద్దది కాబట్టి మనకు ఇంకా కూర్చోటానికి అది ఇంకా ఏరియాస్ యాడ్ అయినాయి ఇందులో. సో లాట్ సైజ్ని బట్టి మనకి అవుట్డోర్ స్పేస్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఇది చూడండి, ఈ బయట ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, సో ఇవి ఇంతవరకు అనమాట ఈ లాట్. సో అక్కడి నుంచి హౌస్ చూడండి. చూడండి బయటకు వచ్చిన తర్వాత
ఎంత బాగుందో. ఎంట్రీ ఏరియా కూడా చాలా పెద్దది. అటు సైడ్ ఇటు సైడ్ కూర్చోడానికి మనకి చైర్స్ అన్ని అరేంజ్ చేసుకోవచ్చు నీట్ గా. అండ్ ఇది చూడండి మొత్తం అసలు బిల్డింగ్ మహా అద్భుతంగా ఉంది ఎలివేషన్. అండ్ ఫ్రంట్ లో కూడా మనకి చాలా ఏరియా వచ్చింది అనమాట. లాట్ చూడండి ఎంత బాగుందో. సో ఈ ఎంట్రీ వాక్ వే కూడా చాలా క్లీన్ గా ఉంది, ఎందుకంటే మనకు గరాజ్ అటు సైడ్ నుంచి వస్తుంది అనమాట, పక్క నుంచి. సో మనకి ఒక రోడ్ లాగా ఉంది, ఇప్పుడు అక్కడ కార్ ఉంది కదా, సో ఆ సైడ్ వస్తుంది గరాజ్. సో అటు నుంచి 3 కార్ గరాజ్ అనమాట. 3 కార్లు పడతాయి లోపల ఇంటికి. అండ్ ఈ డ్రైవే లో కూడా 3-4 కార్లు పెట్టేసుకోవచ్చు, మనం పెట్టేసుకుంటాం కదా, పెట్టేసుకోవచ్చు. సో ఇట్లా వాక్ చేసుకుంటూ లోపలికి వస్తే ఇది యాక్టివ్ హోమ్ అనమాట. ఈ వీడియోని ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి. సో మీ అందరికి ఇల్లు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే పెచ్చగా నచ్చేసింది. ఇది 1 మిలియన్ కానీ 2 మిలియన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే, కానీ మనకు ఉండటానికి ఒక ఫ్యామిలీ హోమ్ అనేది ఎంతో ఇంపార్టెంట్ కదా. సో ఈ ఇల్లు పర్ఫెక్ట్ ఫ్యామిలీ హోమ్ అన్నమాట. ఇంతకు మించి ఎవరు కోరుకోరు. చాలా బాగుంది ఈ ఇల్లు. సో మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్కి. బాయ్.